నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావా అంటే నా మాట కాదండి, విష్ణుప్రియ మాట. నువ్వు నన్ను చూడాలనుకుంటే, ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కావాలనుకుంటే నెలకింత గట్టు, నా ఫోటోలు చూడు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సమ్ అమౌంట్ అంటూ విష్ణుప్రియ పెట్టింది. దానికి జనాలు కూడా చాలామంది విష్ణుప్రియాని నేను చూడాలి, ఎక్స్క్లూజివ్గా చూడాలి అన్నట్టు చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే చేసుకున్నారు. దాంట్లో విష్ణుప్రియకి కొన్ని లక్షల డబ్బులు వస్తున్నాయట. ఆ ఫొటోస్కి ఏంటి ఈ ఫొటోస్ పెడుతున్నావు అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కేసు అయితే పెట్టారు విష్ణుప్రియ మీద. అది ఎంతవరకు వెళ్ళింది, ఏం జరిగింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విష్ణుప్రియని చూడాలంటే, ఎక్స్క్లూజివ్ ఫొటోస్ చూడాలంటే మేము డబ్బులు కట్టాలా? ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కాదండి, ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా చూడొచ్చు డబ్బులు కడితే. టికెటింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. టికెటింగ్ సిస్టమ్ ప్రకారం మీరు ఏది చూడాలనుకున్నా పేమెంట్ చేసి తీరాల్సి ఉంటుంది. నమూనా వీడియోలు చూడదలుచుకుంటే ఆవిడ ఇన్స్టా అకౌంట్కి వెళ్తే సరిపోతుంది. లేదు థ్రెడ్స్ ఇలా రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైంది అంటే చాలా స్పష్టంగా సింగిల్స్ పెరుగుతున్నారు. పెళ్లి కాని మగపిల్లలు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు పెరుగుతున్నారు. ఎవరికి వారుగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. పెళ్లి అనేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక నిర్బంధాన్ని రియల్గా ఫేస్ చేస్తున్నారు. దాన్ని భరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకని అన్ని జంటలు పెళ్లి మండపాలకు వెళ్ళట్లేదు. జంటలుగా ఉంటున్నారు, విడిపోతే విడిపోతున్నారు, ఇంకో చోట పెయిర్ అవుతున్నారు. పెళ్లికి ప్యారలల్ గా ఇంకో కార్యక్రమం ఏదో నడుస్తోంది. లివిన్ అంటున్నారు. అదేనండి, లివినో లేకపోతే లివింగో ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి, సహజీవనమో సహకారోద్యమమో ఏదో చేసుకుంటున్నారు. ఇది బ్రేకప్లు కూడా జరుగుతున్నాయి అదే రేషియోలో. ఎందుకు అంటే ఒకటి కాన్వెంట్ జనరేషన్, ఇదంతా కాన్వెంట్ జనరేషన్ అంటే కార్పొరేట్ స్కూల్ బ్యాచ్. వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువే కంపారిటివ్గా అంతకు ముందున్న జనరేషన్ 90ల నాటి యువతతో పోలిస్తే సొంత నిర్ణయాలు తీసుకోవటం అనే బుర్రలు లేవు వీళ్ళకి. వీళ్ళు ప్రతిదీ టీచర్ ఫీడింగ్ కావాలని కోరుకుంటారు, స్పూన్ ఫీడింగ్ లాగా. ఏం చేయటానికైనా ఒక తర్ఫీదు కోరుకుంటారు వీళ్ళు. పెళ్లికి కూడా తర్ఫీదు లేదు కాబట్టి మనం ఏదో కొడితే కొట్టుండొచ్చు అమ్మాయిని, లేదు ఆ అమ్మాయి అబ్బాయిని కొట్టుండొచ్చు, ఇలా అనేసుకుంటున్నారు వీళ్ళల్లో వీళ్ళే. అనుకోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి వాతావరణంకి దారి తీస్తోంది. అలా పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి అబ్బాయిలు ఉన్నారు, పెళ్లి కాకుండా ఉండిపోయిన, పెళ్లి అయిపోయి బ్రేకప్లు అయిపోయిన మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అనేక మంది ఉన్నారు సమాజంలో. వీళ్ళని టార్గెట్ చేస్తూ రకరకాల యాప్స్ వచ్చినాయి. మీరు పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందా, మీకు ఒక ఆడ తోడు లేదు అనే బాధ ఉందా? బాధపడకండి, ఇమ్మీడియట్గా బలానా యాప్లో సబ్స్క్రైబ్ అయిపోండి. మీరు నిమిషానికి రూపాయి నుంచి 100 రూపాయల వరకు మీకు కావలసిన కేటగిరీల్లో మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయి మీతో మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు ఆ కాల్ ఎంతసేపు జరుగుతుందో దానికి మీరు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని బట్టి రూపాయి నుంచి 100 రూపాయల వరకు పడవచ్చు నిమిషానికి. ఓకే, ఆ బిల్ చెల్లించాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే అని యాప్లు వచ్చినాయి. అవును, దీన్ని దృశ్యానికి అనువదించారు. మీరు ఈ అమ్మాయితో మాట్లాడటమే కాకుండా ఒక రేంజ్ వరకు న్యూట్ కాల్స్ కూడా వెళ్ళవచ్చు, అది కూడా టికెటింగ్ సిస్టమే అని అలా వ్యవస్థలు ఏర్పడిపోయి నడుస్తున్నాయి ప్రపంచంలో. డ్యూరేషన్ కొత్త కాదు. విష్ణుప్రియ గారు కూడా ఆ ఏరియాలో ఉండొచ్చు. ఆవిడ ఇన్స్టాలో రకరకాల వీడియోస్ పెడుతున్నారు. వీడియో పెడుతున్న అమ్మాయిలందరి మీద ఒక దుష్ప్రచారం ఉంది. వాళ్ళందరూ కూడా అలా చిటికేస్తే వచ్చేస్తారు అనేటువంటి ఒక దురభిప్రాయం ప్రపంచంలో ఉంది. దీని మీద ముందు దాడి జరగాలి. వాళ్ళేం గ్రాంటెడ్గా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు. ఇది ఒక సంపాదనా మార్గం ఉంది అని తమని తాము ఎగ్జిబిట్ చేసుకోవటమో ఎక్స్పోజ్ చేసుకోవటమో ఇది తప్పేం కాదు. రెండోది, వాళ్ళకి ఆర్థిక స్వావలంబనకి కూడా ఇది ఉపయోగపడుతున్నప్పుడు ఆ పని చేయటం వల్ల తప్పేంటి ప్రపంచానికి? మీరు చూస్తున్నారు, పేమెంట్ కడుతున్నారు, అంతా ఓపెన్గానే జరుగుతున్న వ్యవహారం. వీళ్ళు రహస్యోద్యమాలు ఏం లేవు.
అండ్ సార్ మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి వింటున్నాం. లైక్ పాతకాలం మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కానీ ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్స్ దాంట్లో కానీ అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తుందా అన్నట్టు. డబ్బు కోసం ఏమైనా చేయమని సమాజమే చెప్తోంది కదండి. రోజుకి 5,000 ఖర్చు పెట్టకపోతే మనిషి కాదని చెప్తున్నారా? మరి సంపాదించాలి కదా డబ్బులు. ఎలా సంపాదించాలి? 100 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. అదొక మార్గం కనిపించింది అమ్మాయికి. సార్ దాన్ని తప్పు పెట్టడానికి ఎవరికి రైట్ ఉంది? ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు? నైతిక కోణంలో చూశారు అమ్మాయిని. నైతికత అనే కోణంలో గ్రాంటెడ్ గా తీసేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకోలా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా గ్రాంటెడ్ గా తీసేసుకుని నువ్వేమిటి, నువ్వు ఫోటోలు పెడతావు, నేను మాట్లాడితే నేను కామెంట్స్ చేస్తే నువ్వు రియాక్ట్ కావు, నువ్వు రియాక్ట్ కావట్లేదు కాబట్టి నువ్వేదో గొప్ప అంతగత్యమని నేను అప్రోచ్ అవటం లేదు నిన్ను అని. ఎలాగైతే ఇందాక నేను చెప్పిన కథలో ఒక వ్యక్తి ఇంకొక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇక్కడ కూడా అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు నైతిక కోణంలో వెళ్ళి. నువ్వు అలాంటి వీడియోలు పెడుతున్నావేమిటి? వీడు చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, అవసరమైతే సేవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఈ చూస్తున్న పెద్ద మనిషి ఇది అనైతికం అంటాడు. మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తే ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళేది కూడా వీళ్ళే. వీళ్ళు మళ్ళీ ఇది అనైతికం అని మాట్లాడతారు. అనైతికం అని వాళ్ళకి తెలుసు. నైతికం గొడవ కాదు, డబ్బులు కావాలి ఇక్కడ. డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒక మార్గం, ఏవైనా చెయ్యి. బెగ్ బారో అండ్ స్టీల్ అని సిద్ధాంతం ఉంది. ఈ బెగ్ బారో అండ్ స్టీల్ సిద్ధాంతం ప్రకారం ఏం చేసైనా నువ్వు ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు సంపాదించకపోతే ఇక్కడ ఉండద్దు. పేదరికం అనేది శాపం కాదు, చేతకానితనం. పేదరికం మీ పుట్టుకతో వచ్చుండొచ్చు, కానీ పేదగా చచ్చిపోవడం మీ తప్పే అని చెప్తున్నారు కదా పెద్ద మనుషులందరూ. పేదగా పుట్టడం తప్పు కాదు, పేదగా చచ్చిపోవడం నీ తప్పు అని చెప్తున్నారు. మరి పేదగా పుట్టి పేదగా చావకుండా ఉండాలన్నప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. అదే చేస్తున్నారు. చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ యాప్లు ఉన్నాయి. ఎవడో డిజైన్ చేసి పెడుతున్నాడు, మీరు ఎంటర్ అవ్వాలి దానిలో. ఇప్పుడు ర్యాపిడో వస్తుందండి. మీకు ఒక బండి ఉంది, ర్యాపిడో యాప్ ఉంది. మీరు ఈ బండిని దానిలో రిజిస్టర్ చేస్తే వాళ్ళని అప్రోచ్ అయిన వాళ్ళు వీళ్ళ దగ్గరికి పంపిస్తారు కస్టమర్ని. నీ దగ్గరికి కస్టమర్ పంపించినందుకు గారు నువ్వు కొంత కమిషన్ కట్టాలి అడిగి. అంతే కదా, యాప్ వాడికి డబ్బులు వచ్చేది అదే కదా మార్గం. సో అలా వాళ్ళు 100 గేలాలు వేస్తారు. ఆ గేలాలకు పడేవాళ్ళు పడతారు, దానిలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ర్యాపిడో డ్రైవర్లకు జనరేట్ అయినట్టే ఈ యాప్ల వాళ్ళకి కూడా జనరేట్ అవుతుంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? వీళ్ళ డ్యూటీ క్లియర్గా ఇదే, జనాల్ని ఉత్తేజితుల్ని చేయటం. ఇది వాంటెడ్గా స్కీమ్ ప్రకారమే జరుగుతోంది. వాళ్ళు ఏదో అమాయకంగా తమ అందాలు అలా ఏదో కెమెరా, ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాం కదండి, స్పెషల్ సాంగ్స్ అని చెప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు కదా. ఆ చేస్తున్న వాళ్ళ మీద గౌరవం ఉంటుందా? ఇలా ఎందుకు చేస్తున్నారని మాట్లాడతారు జనాలు. డబ్బులు వస్తున్నారు వాళ్ళకి. అంటే ఈ పాట చూడటానికి జనాలు థియేటర్కి వస్తారు కాబట్టి ఈ పాట ఒకటి ఉండాలి, ఇలాంటి పాట అని అనుకుంటున్నారు. ఆ పాటలో నర్తించే వాళ్ళకి, మ్యూజిక్ చేసే వాళ్ళకి, పాడే వాళ్ళకి, వీళ్ళందరికీ ప్లేస్మెంట్లు దొరుకుతాయి, డబ్బులు సర్క్యులేషన్లోకి వస్తాయి, వీళ్ళకి అదనంగా డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే మనీ కింద మార్కెట్ ఎకానమీ మార్చేసింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ అన్నాడు అంటారు, కానీ మానవ సంబంధాలన్నీ కూడా మార్కెట్ సంబంధాలే అనే పరిస్థితి ఇప్పుడు నడుస్తోంది. అందుకని వ్యవస్థ గురించి మాట్లాడకుండా, వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ లోపాల గురించి మాట్లాడకుండా, ఆడపిల్లలు సెక్స్ రేషియో ఒక దశలో పెరిగింది, ఓ దశలో తగ్గింది. తగ్గినప్పుడు ఒకలాగాను, పెరిగినప్పుడు ఒకలాగాను సమాజం ఉంది. పెరిగినప్పుడు ఏమైంది? ఆడపిల్లలు విపరీతంగా దొరకటం చేత వీళ్ళ డిమాండ్ పెరిగి కట్నాలు విపరీతంగా అడిగేసి 15,000 కోట్లు ఇస్తే తప్ప పెళ్లి చేసుకోను అని తాళి కట్టేసి నువ్వు ఇంట్లో పడి ఉండాలి, పిచ్చిమోహన్, నో డైలాగ్ నీకు. నువ్వు భార్య అంటే అణిగిమణిగి ఉండటమే, ఇంట్లో పని చేసుకుంటూ బతుకు, అడపా నీతో ఉంటాను నేను, నాకు బయట కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాను నేను అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చిన భర్తలను అనేక మందిని చూసాంగా ఆ రోజుల్లో. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే చాలు అని ఆడపిల్లల తల్లిదండ్రులు ఏదో అమ్మ అక్కడ పడితే పట్టాడలే, కొడితే కొట్టాడలే, కొంచెం భరించు అని చెప్పేవాళ్ళు తప్ప
నీ తరఫున వెళ్ళి వాడిని కొట్టడం అనే ప్రోగ్రాం వీళ్ళు భుజానికి ఎత్తుకునేవాళ్ళు కాదు. ఉమ్, ఇలాంటి ఒక కండిషన్లో ప్రపంచం నడుస్తోంది అనే స్పృహ మీకు ఉండాలిగా. ఉమ్, ఉన్నప్పుడు ఈ సమాజం మొత్తం ఈ గతిలోకి ప్రయాణించడానికి రీజన్స్ ఏమిటి, ఉమ్, పునాదులు ఎక్కడున్నాయనేది చూడాలి. ఉమ్. ఆ పునాదుల మీద మాట్లాడాలి తప్ప విష్ణుప్రియని టార్గెట్ చేస్తే ఏమీ కాదు.